జై శ్రీకృష్ణ. భగవద్గీత సప్తమ అధ్యాయం. ఇది జ్ఞాన విజ్ఞాన యోగం అంటారు. ఆ, ఇది పరమాత్మ భక్తి యోగం స్టార్ట్ అవుతుంది. భక్తి షట్కం 7 నుంచి 12 దాకా భక్తి షట్కం ఉంటాం మనం భగవద్గీతలో. ఆ భక్తి షట్కాన్ని లో పరమాత్మ ఆవిష్కరణ అనేది అంతకుముందే మనకి తెలిసింది. సంభవామి యుగ యుగే అని చెప్పారు. అది ఇందులో ఇంకాస్త విపులంగా మనకి కనిపిస్తుంది. మొదటి శ్లోకంలోనే శ్రీ భగవాను వాచ అని పరమాత్మ ఏమని చెప్తారంటే, మయ్యాసక్త మనఃపార్థ యోగం యుంజన్మదాశ్రయ అసంశయం సమగ్రమ్మ యథా జ్ఞాస్యసి తశృణు. విను, దీన్ని నేను చెప్తున్నాను, తప్పకుండా విను అని చెప్పి అసంశయం, ఎలాంటి సంశయము లేకుండా పూర్తిగా సమగ్రంగా నేను చెప్తున్నాను, చెప్తున్నాను, దాన్ని తెలుసుకోవలసింది. ఇది యథా జ్ఞాస్యసి, తెలుసుకోవాల్సింది. దీన్ని నా మీదే మనస్సును పెట్టి, మయ్యాసక్త మనఃపార్థ, నా మీదే మనస్సు పెట్టి, ఇది ఒక యోగం. ఆ యోగాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఇంజన్మదాశ్రయ, నన్ను ఆశ్రయించి ఆ యోగ బుద్ధితో విను అని చెప్పేసి సంపూర్ణంగా విను. ఎంతవరకు వినగలుగుతావో అంతవరకు దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి అన్నట్టుగా చెప్పారు. అలాగే 2వ శ్లోకంలో జ్ఞానంతేహ సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషత యద్ జ్ఞాత్వా నేహ భూయోన్యద్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఎలాంటి శేషము మిగలకుండా, అవశిష్యతే ఎలాంటి శేషం మిగలకుండా, జ్ఞాతవ్య అంటే తెలుసుకోవలసిన జ్ఞానం, దాన్ని నేను ఏదైతే కనుక యజ్ఞాత్వ ఏ జ్ఞానం అయితే తెలుసుకుంటే ఇంకా మళ్ళా తిరిగి ఇంకేమీ తెలుసుకోక్కర్లేదు. జ్ఞాత్వ నేహ నా ఇహ భూయో అన్యద్ జ్ఞాత అనే జ్ఞాతవ్య, అది తెలుసుకోక్కర్లేదు. జ్ఞానంతేహం సవిజ్ఞానమిదం వక్ష్యామి అశేషత. ఆ జ్ఞానాన్ని నీకు అహం నేను అది చెప్తున్నాను, అది విజ్ఞానం. ఇదంతా కూడా ఇదం విజ్ఞానం అని ఆ విజ్ఞానం వక్ష్యామి, నేను చెప్తున్నాను నీకు, దాన్ని తెలుసుకో. అనుభవపూర్వమైన ఆ జ్ఞానాన్ని నీకు నిశ్శేషంగా చెప్తాను నేను, విను అని. ఈ జ్ఞానం ఎంతమందికి ఉంటుంది అంటే, మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ అత్యతి సిద్ధయే యతతామపి సిద్ధానం కశ్చిన్మా వేత్తి తత్వత అన్నారు. అంటే ఈ మనుష్యుల్లో, మానవులలో వేల కొద్ది సంఖ్య కొంది ఉన్న వాళ్ళలో ఎవరో ఒకళ్ళు, కశ్చిత్ అంటే ఎవరో ఒకళ్ళు, సిద్ధయే ఆత్మజ్ఞాన సిద్ధి కోసం యతతి ప్రయత్నిస్తారు. యతతం అలా ప్రయత్నిస్తున్న వాళ్ళలో, సిద్ధానామపి సిద్ధి పొందిన వాళ్ళలో కూడా కశ్చిత్ ఎవరో ఒకళ్ళు నన్ను పూర్తిగా తత్వత నిజంగా తెలుసుకుంటారు, వేత్తి తెలుసుకుంటారు అని చెప్పారు. అని చెప్పి 4వ శ్లోకంలో భూమి తన సృష్టిని గురించి చెప్పారు పరమాత్మ. భూమి రాపో నలో వాయు కమ్మనో బుద్ధి రేవచ, మొత్తం 8. అహంకార ఇతీయమ్మే భిన్న ప్రకృతి రస్తథ. ఈ 8ని నా యొక్క ఈ ఈ ప్రకృతి, ఇయం ప్రకృతి అంటే ఈ మాయ దేన్ని సృష్టిస్తుంది అంటే, భూమిని, ఆప అంటే జలము, అనల అగ్ని, వాయు గాలి, కమ్ ఆకాశం, ఇవే కాక మనస్సు, బుద్ధి, అహంకారం, వీటన్నిటినీ కూడా 8 విధాలుగా, ఇది అష్టధా భిన్న, 8 విధాలుగా సృష్టి విభజించబడి ఉన్నది అని చెప్పారు. అపరేయ మితస్త్వన్యం ప్రకృతి విద్ధి మే పరం జీవభూతం మహాబాహో ఏదం ధార్యతే జగత్తు. హే మహాబాహో అని, ఓ అర్జున, ఈ ప్రకృతి ఉందే, ఈ ప్రకృతి ఉందే, అపరా ప్రకృతి అంటారు దీన్ని. ఇది మిగిలిన అంటే పరా ప్రకృతి కంటే తక్కువైనది. ఎందుకంటే దేని చేత అయితే ఈ జగత్తు మొత్తం అంతా కూడా ధరించబడుతుందో, ఆ జీవరూపమైనట్టి నా యొక్క అన్యాం ప్రకృతి, ఇంకో ప్రకృతి ఉంది, ఇంతకంటే పరం శ్రేష్టమైంది. అంటే ఈ ఈ సృష్టించబడిన ఈ ప్రకృతి తక్కువది, అపరా ప్రకృతి అంటాం దీన్ని మనం. అదే పరా ప్రకృతి అయితే నా యొక్క తత్వం, ఆ దైవతత్వం, అది శ్రేష్టమైంది అని చెప్పారు. 6వ శ్లోకంలో ఏతద్యోనీని భూతాని సర్వాణి త్యుపధారయ అహం కృష్ణశ్చ జగత ప్రభవ ప్రళయస్తథ. ఇది ఏతద్యోనిని, ఇది ఎక్కడి నుంచి పుడుతుంది అంటే, ఈ పరాపర ప్రకృతులన్నీ కూడా సకల భూతాన్ని, సర్వాణి భూతాన్ని, సకల ప్రాణులనే కూడా సృష్టిస్తున్నాయని తెలుసుకో. ఉపధారయ అంటే తెలుసుకో అని చెప్పి, అహం కృష్ణస్థ జగత్, జగత్తు మొత్తాన్ని కూడా నేను సృష్టిస్తున్నాను. ప్రభవానికి, ఉత్పత్తికి,
ప్రళయానికి అంతం అవడానికి కూడా నేనే కారణమవుతున్నాను అని చెప్పారు అని తెలుసుకో అన్నారు. అలాగే మత్తపరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. ఎలా ఉంటుంది అంటే ఈ అష్ట ప్రకృతులు చెప్పారు కదా, భూమి రాగ ఆపో జల అని. ఈ ఈ అష్ట ప్రకృతులు ఓ ధనంజయ నాకంటే మత్త పరతరం, నాకంటే శ్రేష్టమైంది అన్యత్ ఇంకోటి లేదు. అన్యత్ కించిత్ నా అస్తి, ఇంకోటి ఏమీ లేదు. ఈ మొత్తం సృష్టి మొత్తం అంతా కూడా మణిగణ, మణులు లేదా పూసల సమూహంలో సూత్రంలాగా, దారంలాగా ఇవన్నీ కూడా సమస్తం సర్వ ప్రపంచం మొత్తం అంతా కూడా నాలో కూర్చబడింది అని చెప్తున్నారు. అంటే పూసల్లో ఒక దండలో పూసలన్నింటినీ ఒక దారం చేత గుర్తబడ్డట్టు ఈ సమస్త ప్రపంచం మొత్తం అంతా కూడా నా యందు కూర్చబడింది అని చెప్పి, అందులో అంతర్యామి ప్రతి పూసలోనూ అంతర్యామి ఉంటాడు, సర్వేశ్వరుడు ఉంటాడు. దారం ఎలా ఉంటుందో అలాగా ప్రతి జీవిలోనూ ప్రతి అంశంలోనూ పరమాత్మ ఉన్నాడు అన్నది ఆమె. సర్వేశ్వరుడు అన్ని చోట్ల ఉన్నాడు, అంతా ఉన్నాడు, సూక్ష్మంలో ఉన్నాడు, స్థూలంలో కూడా ఉన్నాడు అన్నది గ్రహించమని పరమాత్మ చెప్తున్నారు. దానికి కొంచెం వివరణ, ఇంకొద్దిగా వివరణ ఎలా ఇచ్చారంటే 8వ శ్లోకంలో రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యో ప్రణవ సర్వవేదేషు శబ్ద కే పౌరుషం ఋషు. అంటే ఎలాగంటే కౌంతేయ అంటే ఓ అర్జున, అహం నేను, నేను అప్సు అంటే నీళ్లలోని రసహ రుచిని, శశి సూర్యచంద్రుల ఎందరి ప్రభ అంటే ప్రకాశాన్ని, సర్వ వేదేశ సమస్త వేదాలందు ప్రణవ ఓంకారాన్ని అయ్యున్నాను. అలాగే కే అంటే ఆకాశం, ఆకాశంలో శబ్దాన్ని నేను. అలాగే మనుషులందు నరులందు పరాక్రమగా అయి ఉన్నాను, అస్మి అయి ఉన్నాను అని చెప్పారు. ఇక్కడ పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మ తత్వాన్ని గురించి ఇక్కడ చెప్పారు. చెప్పి ఇంకా ఏం చెప్తున్నారంటే 9వ శ్లోకంలో పుణ్యోగంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. అంటే పుణ్యోగంధ పృథివ్యాం, భూమిలో పుణ్యగంధం సువాసనని నేనయ్యున్నాను అని. విభావసో తేజస్మి, విభావసో అంటే అగ్నిలో తేజస్సును నేనయ్యున్నాను. అలాగే సర్వభూతేషు సర్వ ప్రాణుల ఎందరి జీవనం అంటే అది ప్రాణం అనుకోవచ్చు మనం, ఆ ప్రాణం నేనై ఉన్నాను. తపస్విషు తపశ్చాస్మి, తాపసులందరూ చేసే ఆ తపస్సు కూడా నేనే అని చెప్పారు 9వ శ్లోకంలో. 10వ శ్లోకంలో కూడా ఈ సర్వవ్యాపకత్వాన్ని చెప్తున్నారు. చెప్తూ బీజం మాం సర్వభూతానం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతాం అస్మి తేజస్వినామహం. బీజం మాం సర్వభూతానం, సర్వ ప్రాణులు అర్జున, హే పార్థ అంటే ఓ అర్జున, సర్వ ప్రాణుల యందులి ఆ ప్రాణం నేను, మొత్తం అందరిలోని ఆ బీజం నేను అని, అది సనాతనమైన బీజం, సర్వ ప్రాణులకు మూలమైన బీజం నేను అని. బుద్ధిమంతుల్లో బుద్ధిమతామస్మి, బుద్ధిమంతుల్లో బుద్ధిని నేను. అలాగే తేజస్సు కలవారిలో ఆ సాత్విక తేజస్సును కూడా నేనే అని చెప్పారు. అంటే బీజము అంకురము అని అనుకుంటే ఇది మనకు మళ్ళీ 13వ అధ్యాయంలో ఇంకా వివరంగా చెప్తారు పరమాత్మ అని చెప్పి 11వ శ్లోకంలో బలం బలవతాంచాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధ భూతేషు కామోస్మి భరతర్షభ. బలం బలవతాంచాహం, బలవంతులందరిలో కూడా, బలవంతులు అంటే ఎలాంటి బలవంతులు అంటే ఏదో దుర్మార్గులు దుష్టులు కాదు, కామరాగ వివర్జితం అంటే రాగద్వేషాలకు అతీతమైన బలవంతులందరిలో కూడా ఆ బలాన్ని నేను. అలాగే ధర్మా విరుద్ధ భూతేషు కామోస్మి భరతర్షభ అర్జున, ధర్మానికి విరుద్ధం కానీ ధర్మానికి విరుద్ధం కానీ కామాన్ని కూడా సకల ప్రాణుల యందు నేనే అయి ఉన్నాను. అందుకని ఇప్పుడు మనం మామూలుగా ధర్మార్థ కామ మోక్షాలు అంటాం కదా, అవి 4 కూడా పరమాత్మను చేరడానికి మార్గాలు అని, అది కూడా నేనే అయి ఉన్నాను అని చెప్పారు 11వ శ్లోకంలో. 12వ శ్లోకంలో ఏ చైవ సాత్వికా భావ రాజసాస్తామసాశ్చై మత్త ఏవేతి తాన్విద్ధి నత్వహం తేషు తేమయి అని. ఇందులో ఎంత చక్కగా ఏవైతే
సత్వగుణం చేత కలుగుతాయో భావాలు, భావాలు. అలాగే రాజస గుణాలు, రజోగుణం చేత కలిగిన భావాలు, తామసాహ తామో గుణం చేత కలిగిన భావాలు, వీటన్నిటినీ కూడా నా వలన కలిగినవే మత్త ఏవైతే నా వలన కలిగినవే అని విద్ధి తెలుసుకో నువ్వు. అహం నేను తేషు నా వారి యందు నేను లేను, నా యందు అవి ఉన్నాయి అని చెప్పారు. ఇది సత్వరజస్తమో గుణాలు పరమాత్మ ఇచ్చినవే, వాటిని సహాయం తీసుకుని పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడానికి మానవుడికి అవకాశం ఇచ్చింది కూడా పరబ్రహ్మే అని చెప్పారు. 13వ శ్లోకంలో త్రిభిర్గుణమయైర్భావై రేభి రేభి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరమవ్యయం. ఎంత చక్కగా చెప్పారంటే ఈ మూడు గుణాలు మూడు గుణాలు గుణమయ్యే సత్వ రజస్తమ గుణాల యొక్క ఆ గుణాల నుంచి వచ్చే భావాలు ఉంటాయి కదా, ఏవి చెప్పబడిన ఈ భావాలన్నీ కూడా ఇదం జగతి ప్రపంచం సర్వం అంతా కూడా మోహింపబడుతోంది ఈ మూడు గుణాల నుంచి వచ్చే భావాల వల్ల. ఈ మూడు గుణాలు నన్ను ఈ మూడు గుణాల కంటే కూడా పరమైన వాడిగా అవ్యయమైన వాడిగా తెలుసుకోలేకపోతున్నారు మనుషులు. ఎందుకంటే ఈ మూడు గుణాల ప్రభావానికి లోనయ్యి నేను మూడు గుణాలకి గుణాతీతుడనైన పరబ్రహ్మతత్వాన్ని నేను అన్నది తెలుసుకోవటం లేదు మానవులు అని చెప్పారు. 14వ శ్లోకంలో దైవీహ్యేషా గుణమయి మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాంతరంతితే అని. ఎందుకు అనంటే దానికి ఏం చెప్తున్నారంటే ఈ మూడు గుణాలతో ఉన్న ప్రకృతి ఇది దైవీహ్యేష ఏషాం ఈ ప్రకృతి ఇది దైవ సంబంధమైనది, ఇది నా వల్ల కలిగింది. కాబట్టి సామాన్యులు మమ మాయ ఈ దైవీశేష గుణమయి మమ మాయ, అందుకని దూరత్తేయ సామాన్యులు ఎవరు కూడా దీన్ని దాటలేరు. మామేవయే ప్రపద్యంతే, అది ఎవరైతే నన్నే శరణ పొందుతారో ఆ ఏతాం మాయం వాళ్ళు ఈ మాయను తరంతితే దాటగలరు. చాలా నన్ను శరణ పొందిన వాళ్ళు ఈ మాయను సులభంగా, మాయ వల్ల మోహం వస్తుంది, ఆ మోహాన్ని సులభంగా దాటగలుగుతారు నన్ను శరణ పొందినవారు అని చెప్పి 15వ శ్లోకంలో నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమా మాయయాపహృతజ్ఞాన ఆసురం భావమాశ్రితా. ఎంత బాగా చెప్పారంటే నమాం మాం నన్ను తెలుసుకోరు వాళ్ళు. ఎందుకు అంటే ప్రపంచంతే నన్ను శరణ పొందరు. ఎవరు? దుష్కృతికోనో ఈ దుష్టకర్మలు చేసే వాళ్ళందరూ కూడా మూఢులు మాయ చేత వాళ్ళు అపహృత జ్ఞానం, వాళ్ళ మాయ వల్ల వాళ్ళ జ్ఞానం అంతా కూడా అపహరించబడిపోయింది. అందుకని జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఆసురం భావం, రాక్షస స్వభావాన్ని కలిగి ఉండి నన్ను ఆశ్రయించరు. వాళ్ళు మనుషుల్లో అందరిలోకి అధములు, వాళ్ళు నన్ను శరణ పొందరు. నన్నే కానీ పరమాత్మనే శరణ పొందితే ఇంక వాళ్ళు అధములు ఎలా అవుతారు? వాళ్ళు ఉన్నతులు, శ్రేష్ఠులు, విశిష్యులు అవుతారు. నన్ను శరణ పొందని వాళ్ళందరూ కూడా మూఢులు, నరాధమా అని అన్నారు ఆయన, నరాధములు అవుతారు అని. మరి నన్ను ఎవరు పొందుతారు అంటే 16వ శ్లోకంలో చాలా చక్కగా చెప్పారు. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసుర అర్థార్థి జ్ఞానేచ భరతర్షభ. ఓ భరత వంశంలో ప్రముఖుడైన వాడా, ఓ అర్జున, చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో, ఈ సుకృతినో మంచి పుణ్యకార్యాలు చేసే జనాలందరూ కూడా 4 రకాలైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నన్ను భజిస్తారు. వాళ్ళు ఎవరెవరు అంటే ఆర్తో అంటే ఆర్తి చెందినవాడు, జిజ్ఞాసు అంటే నన్ను తెలుసుకోవాలి అని అనుకునేవాడు, అర్ధార్థి తను చేయాల్సిన మంచి పనుల కోసం ధనాన్ని కోరేవాడు, అర్ధకామి అతను. మంచి సుకృతినో జన కదా, అందుకని మంచి పనులు చేయడానికి ధనాన్ని కోరేవాడు. అలాగే జ్ఞాని. ఈ నలుగురు పుణ్యాత్ములైన జనులు నన్ను మాత్రమే భజిస్తున్నారు, నన్ను శరణజొచ్చారు అని 17వ శ్లోకంలో తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థ మహం సచ మమ ప్రియ. భక్తి యోగంలో చెప్పినట్టుగా వాళ్ళు అలాంటి వాళ్ళు నాకు ఇష్టలు అని చెప్తున్నారు. తేషాం ఈ నలుగురు ఎవరెవరు అంటే
ఆర్తి ఆర్తి కలిగి ఉన్నవాడు, అలాగే జిజ్ఞాసుగా ఉన్నవాడు, అర్ధి జ్ఞాని. ఈ నలుగురిలో తేషాం జ్ఞాని, జ్ఞాని నాకు చాలా ఇష్టమైనవాడు అని చెప్తున్నారు. జ్ఞాని ఎందుకు అంటే నిత్యం సంబంధం ఉంటుంది, నిత్యయుక్త, నిత్యం సంబంధం ఉంటుంది. ఏకభక్తి, ఏకభక్తి అంటే ఒకే నేను మాత్రమే పరమాత్మని అనే ఏకత్వ భావనతో, ఆ ఏకాగ్రతతో నన్ను కొలిచేవాడు ఏకభక్తి. అతను విశిష్యుడు. ప్రియోహి జ్ఞానినోత్యర్థం, నాకు అతనికి నేను చాలా ప్రియమైన వాడిని, అందుకని నాకు అతను ప్రియమైనవాడు అని పరమాత్మ భక్తుడికి భగవంతుడికి ఉన్న సంబంధాన్ని 17వ శ్లోకంలో చెప్పారు. చెప్పి మళ్ళీ ఈ మిగిలిన వాళ్ళందరూ కాదా అంటే 18వ శ్లోకంలో అది చెప్పలా. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానేత్వాత్మైవమే మతం ఆస్థితస్య హి యుక్తాత్మ మామేవానుత్తమాంగతిం అని. ఈ ఈ పైన చెప్పబడిన నలుగురు కూడా ఉదారులే. ఉదారులు అంటే వాళ్ళందరూ కూడా మంచి ఉత్కృష్టులే. వాళ్ళు ఆర్తుడు, జిజ్ఞాసు, అర్థార్థి వీళ్ళందరూ కూడా ఉత్కృష్టులే. కానీ వాళ్ళలో జ్ఞాని, జ్ఞాని ఎలాంటి వాడు అంటే ఆత్మ ఇవ, అంటే నా స్వరూపమే అతను. ఎందుకు అంటే ఆ జ్ఞాని ఏం చేస్తాడంటే ఆస్థిత సహి, అతను నాయందే నివసించి ఉంటాడు అని. యుక్తాత్మ, యుక్తాత్మ అని అంటే ఆ, ఆ, ఇంద్రియాలని కంట్రోల్ చేసుకున్న, కంట్రోల్ చేసుకుని పరమాత్మ ఎందే మనస్సు పెట్టినవాడు యుక్తాత్మ. అలాంటి యుక్తాత్మ తన మనస్సుని తన నాయందే పెట్టాడు కాబట్టి జ్ఞాని. కాబట్టి సర్వోత్తమమైన గతి నేనే, మామేవానుత్తమాం గతిం, నా మార్గమే, నన్ను కొలవడమే ఉత్తమమైన గతి, నేనే గమ్యము అని అనుకుంటాడు. కాబట్టి అందరిలోకి జ్ఞాని విశిష్టుడు అని నేను అనుకుంటున్నాను, ఇది నా అభిప్రాయము అని చెప్పారు. ఇలాంటి జ్ఞాని స్థితి ఎప్పుడు వస్తుంది అంటే 19వ శ్లోకంలో చెప్పారు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. బహూనాం జన్మనామంతే, బహునం అనేకమైన, జన్మనం జన్మల యొక్క అంతే కడపట చివర్లో, అనేక జన్మలు అనుభవించేసిన తర్వాత చివర్లో ఈ జ్ఞానవంతుడు సర్వం, మొత్తం అంతా ప్రపంచం అంతా కూడా నేనే అనుకుంటాడు. వాసుదేవ సర్వమితి, వాసుదేవుడే సర్వము అని అనుకుని నన్ను శరణ పొందుతున్నాడు. మాం ప్రపద్యంతే, నన్ను శరణ పొందుతున్నాడు. స అలాంటి మహాత్ముడు, స మహాత్మ సుదుర్లభ, చాలా దుర్లభమైనవాడు. అంటే మరి అలాంటి వాళ్ళు అసలు ఉండరా అంటే లక్షల్లో కోట్లో ఒకళ్ళు ఉంటారు అని అనిపిస్తుంది. మనం ఒక ఉదాహరణలు చాలా ఉన్నాయి మనకి. ఇప్పుడు భక్త పోతన లేదా అన్నమాచార్యులు, త్యాగరాజు, వీళ్ళు ఆ పరమాత్మ తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుని జ్ఞానిగా బతికిన వాళ్ళు మనలాగానే మనుషుల్లాగానే పుట్టారు, మనుషుల్లాగానే సంసారాలు చేశారు. అన్నమాచార్యులు ఆయన 8వ ఏట ఆయనకి వెంకటేశ్వర ఇది అంటే ఆ భక్తిభావం వస్తే ఆయన 97 ఏళ్ళ దాకా ఉంటే దగ్గర దగ్గర 88 ఏళ్ళు ఆయన ఈ భక్తిలో ఉన్నారు. ఆయన రాసిన పాటలు కనుక చూస్తే 32,000 పాటలు. అంటే కనీసం 8 ఏళ్ల నుంచి రోజుకు ఒక్క పాట వేసుకుని ఉండాలి చనిపోయేదాకా. అంటే రోజుకి ఒక ఒక పాట రాయాలంటే 15 రోజులు పట్టారు. దాంట్లో ఎన్ని పాటలు, కదిలితే పాట, ఆకు కదిలితే పాట, ఏదో చీమ కుడితే పాట అన్నట్టుగా పాటలు రాశారు ఆయన. అది అంతా అందులో అన్ని రకాలు ఆవిష్కరించారు. అంటే మనకు కనిపించే జ్ఞానులు, అలాంటి జ్ఞానులు నాకు ఇష్టమైన వాళ్ళు అని పరమాత్మ చెప్పినట్టు అయింది ఇక్కడ అని చెప్పి 20వ శ్లోకంలో చాలా విచిత్రమైన శ్లోకం ఇది. ఈ నన్ను కొలిచిన వాళ్ళు జ్ఞానులు అవుతారు అని చెప్పి, నన్ను కొలవని వాళ్ళు ఉంటే మరి వాళ్ళు ఎవరు అవుతుంటే వాళ్ళు కూడా వాళ్ళ కోరికలు తీరడం కోసం దేవతల పూజలు చేస్తారు అని చెప్తున్నారు. కామై స్థైస్థైర్ హృతజ్ఞాన ప్రపద్యంతేన్య దేవత తన్ నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. ఇది ఈ చాలా విచిత్రమైన కామై స్థైస్థైర్ హృతజ్ఞాన. ఈ ఈ, ఆ, కోరికల వల్ల అపహృత జ్ఞాన అంటే కోరికల చేత వాళ్ళ జ్ఞానం అపహరించబడిపోయి స్థాయి వాళ్ళు అన్య దేవత ప్రపద్యంతే. ఎవరెవరు అంటే ఏ ఏ స్వభావాలకు అనుగుణంగా, ఇప్పుడు సాత్విక స్వభావం కలిగిన వాళ్ళు సాత్విక దేవతలను, రాజసిక స్వభావం కలిగిన వాళ్ళు రాజసిక దేవతలను, తామసిక స్వభావం కలిగిన వాళ్ళు తామసిక దేవతలను తం నియమం ఆస్థాయ, వాళ్ళ ఆయా దేవతలకు ఉండే నియమాలను బట్టి లేదా
వీళ్ళు స్వయంగా ఊహించుకొని వీళ్ళ 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 నియమాలను బట్టి, వీళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళు ప్రకృతి సిద్ధమైన వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళు పూజలు చేస్తుంటారు. వాళ్ళని ఇతర దేవతలను శరణ పొందుతారు. అంటే వాళ్ళ వాళ్ళ కోరికలు తీరడం కోసం వేరే దేవతలను కొలిచేవాళ్ళు ఆయా దేవతలకు వీళ్ళ వీళ్ళ స్వభావాలను బట్టి ఆయా దేవతలకు కావాల్సిన పూజలు చేస్తుంటారు అని చెప్పి 21వ శ్లోకంలో యోయో యాయాన్ తనం భక్త శ్రద్ధయార్చితు ఇచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విధధామ్యహం అన్నారు. అంటే ఏ ఏ యో యహ యహ అంటే యహ యహ అంటే యో యో ఏ ఏ భక్తుడు ఏ ఏ దేవతా స్వరూపాన్ని యాం యాం తను ఏ ఏ రూపాన్ని ఊహించుకొని శ్రద్ధతో అర్చిస్తారో, ఆరాధించడానికి ఇష్టం పడతారో ఆయా భక్తుని యొక్క తాం శ్రద్ధామేవ అలాంటి ఆసక్తిని, అలాంటి శ్రద్ధని కూడా వాళ్ళు చెలించని వానిగా నేనే చేస్తున్నాను. వాళ్ళు ఆ శ్రద్ధ కుదిరేట్టు, మనసు వాళ్ళకి స్టేబుల్గా ఉండేట్టు కూడా నేనే చేస్తున్నాను. అహం విదధామి అని చెప్తున్నారు పరమాత్మ. ఎవరైనా వేరే దేవతలను పూజ చేస్తున్నా వాళ్ళు శ్రద్ధగా పూజ చేసేట్టు నేనే చేస్తున్నాను అని చెప్పి సతయా శ్రద్ధయా యుక్త తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయే ఇవ విహితాన్ హితాన్. ఇది కూడా నేనే చేస్తున్నాను. అంటే ఆ భక్తుడు అలాంటి శ్రద్ధతో, తయా శ్రద్ధయ అలాంటి శ్రద్ధతో కూడుకున్నవాడే తస్య ఆరాధనం అలాంటి ఆరాధన, ఆ దేవత యొక్క ఆరాధనని ఈహతో చాలా ఇష్టంతో చేస్తున్నాడు. అలాంటి ఆరాధన వల్ల కూడా మయా ఏవ నా తతచ అలాంటి ఆరాధన వల్ల కూడా మయా ఏవ నా చేతనే విహితాన్ చేయబడినవి, కలుగబడి చేయబడినవి, హితాన్ ఇష్టములైనవి అనే కోరికలను పొందుతున్నాడు. వేరే దేవతలను పూజ చేస్తే వాళ్ళ కోరికలు తీరుతాయి, కానీ ఆ శ్రద్ధని, ఆ కోరికలు తీరడం కూడా అది కూడా నా వల్లే జరుగుతోంది. ఇటొచ్చి అలా కోరికలు తీర్చుకోవడం ఎలాంటిది అంటే అది శాశ్వతమైనది కాదు అని పరమాత్మ 23వ శ్లోకంలో చెప్తున్నారు. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజోయంతి మద్భక్త యాంతి మామపి. అంతవత్తు, అంతవత్ అంటే చాలా, అంతవత్ అంటే శాశ్వతం కాదు, అంతవత్ అంతం కలిగింది అని. ఫలం తేషం శాశ్వతం కాని ఫలాన్ని తేషం వాళ్ళు అనుభవిస్తారు, భవతి అవుతుంది, తద్భవతి అని చెప్పేసి ఎవరికి ఇది, వాళ్ళందరూ కూడా అల్పమేధసాం అల్ప బుద్ధి కలవాళ్ళు, మంద బుద్ధులు వాళ్ళు. అందుకని ఏంటంటే ఏదో చిన్న చిన్న కోరికలు తీరడం కోసం చిన్న చిన్న దేవతలను పూజ చేస్తారు, వాళ్ళ కోరికలు తీరుతాయి. దేవాన్ దేవ యజో యాంతి, దేవ యజో ఏ దేవతలను వాళ్ళు పూజిస్తారో ఆ దేవతలు యాంతి ఆ దేవతలను పొందుతారు. కానీ మద్భక్త యాంతి మామపి, నన్ను ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు నన్నే పొందుతారు అని ఒక గ్యారంటీ, ఒక ఒక భరోసా ఇచ్చారు మనందరికీ. నన్ను పూజ చేస్తే నన్నే పొందుతారు, నన్ను పొందితే శాశ్వతమైన పరంధామాన్ని చేరతారు అని చెప్పి 24వ శ్లోకంలో అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయ పరంభావమజానంతో మమ అవ్యయం అనుత్తమం అన్నారు. అంటే అవ్యక్త మామ బుద్ధయ మాం అబుద్ధయ అంటే అబుద్ధయ మందబుద్ధులైన వాళ్ళు అవ్యయం నాశనం లేనిది, ఉత్తమోత్తమైనది, అనుత్తమం చాలా ఉత్తమమైనది అయినా పరం ప్రకృతి కంటే విలక్షణమైన పరమ భావన అగు మమ భావం నా యొక్క నిజస్వరూపాన్ని అజానంత తెలుసుకోరు. వాళ్ళు తెలుసుకోకుండా అవ్యక్తం అంటే కనిపించం కదా, కనిపించదు పరమాత్మ. నన్ను కనిపించని నన్ను ఈ కళ్ళకు కనిపించని నన్ను ఒక వ్యక్తి ఆపన్నం అంటే ఒక వ్యక్తిలాగా, ఒక మామూలు మనిషిలాగా మన్యంతే తలుస్తారు. ఇంద్రియానికి కళ్ళకి కనిపించి స్పర్శకి అందే మనిషిలాగా తలుస్తారు అని కృష్ణ పరమాత్మ ఆయన జీవితకాలంలోనే ఆయన పరమాత్మ అన్న సంగతి ఎంతమందికి తెలుసు? చాలా కొద్ది మందికి తెలుసు. ఆయన పరమాత్మ అన్నది ఆయన చిన్నతనం నుంచి పుట్టుకప్పటి నుంచే ఆయన ఎన్నో మహత్యాలు చేస్తే అన్ని మహత్యాలు చేసిన వాడు పరమాత్మ అన్న సంగతి ఎంతమందికి తెలుసు అంటే చాలా కొద్ది మందికి తెలుసు. ఎందుకు అంటే మాయ, అది కూడా పరమాత్మ సృష్టించిన మాయ వల్ల ఎవరో ఒక భీష్ముడు తెలుసుకున్నాడు, వ్యాస భగవానుడు తెలుసుకున్నాడు, అర్జునుడు తెలుసుకున్నాడు, ధర్మరాజు తెలుసుకున్నాడు తప్ప ద్రౌపదికి తెలుసు, ఇంకెవరికి తెలుసు అంటే గాంధారికి తెలుసు.
ఆకారం ఈ కృష్ణ పరమాత్మ పరమాత్మ అన్న సంగతి గాంధారికి చాలా కొద్ది మందికి తెలుసు. అది చెప్తున్నారు. అబుద్ధయ మందబుద్ధులందరూ కూడా నన్ను ఈ శరీరం నేను అనుకుంటారు, నేను పరమాత్మని అన్న సంగతి తెలియదు అని చెప్పారు. 25వ శ్లోకంలో నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత. అలా ఎందుకు మా పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు అనడానికి కూడా అర్థం చెప్పేశారు ఇక్కడ. మూఢో నాభిజానాతి లోకో మామజమవ్యయం. అది అంటే అహం నేను యోగమాయా సమావృత. అహం నేను యోగమాయతో కలిసి ఉన్నాను కాబట్టి నా ప్రకాశాన్ని, అహం ప్రకాశ సర్వస్వ, నా ప్రకాశాన్ని వాళ్ళందరూ చూడలేరు. సర్వస్వ అందరు మనుషులు చూడలేరు. మూఢులు ఏంటంటే వాళ్ళు ఆ, ఆ, ఇది తెలుసుకోలేరు. నా అభిజానాతి, వాళ్ళు తెలుసుకోలేరు. లోకం ఈ జనం ఎవరు కూడా నన్ను జన్మరహితునిగా అవ్యయం నాశనమైన వాడిగా తెలుసుకోలేకపోతున్నారు అని చెప్పి, వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాంతు వేదన కష్టన. హే అర్జున, అహం నేను సమతీతాని ఇంతకు ముందు వెళ్ళిపోయిన వాళ్ళందరినీ, ఓకే, గడిచిపోయిన వాళ్ళు, వర్తమానాన్ని ఇప్పుడు ఉన్నట్టు వాళ్ళు, ఓకే, భవిష్యానిచ భవిష్యత్తులో పుట్టే భూతాన్ని సర్వ ప్రాణులందరినీ కూడా వేద నాకు తెలుసు వాళ్ళందరూ, నేను ఎరుగుదును. మాంతు కానీ నన్ను, మాంతు అంటే నన్ను, కానీ అయితే కశ్చన నవేద, ఎవ్వడు ఎరగడు. నేను ఇలా భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ తెలిసిన ఆ పరమాత్మనన్న సంగతి ఎవ్వరికీ తెలియదు అని చెప్తూ, ఎందుకు తెలియదు అన్నదానికి కూడా 27వ శ్లోకంలో చెప్తున్నారు. ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాన్ని సమ్మోహం సర్గే యాంతి పరంతప. పుట్టుకతోనే అలా పుడతారు, పుట్టుకతోనే యాంతి పొందుతారు, ఇలాంటి భావాలన్నీ అంటున్నారు. భారత ఓ అర్జున ఓ పరంతప, ఏంటి అంటే ఇచ్ఛాద్వేష సముద్రేన, ఈ దేంతో పుడతారు వాళ్ళు అంటే ఇచ్ఛతోనూ కోరికతోనూ ద్వేషంతోనూ కలిసి ఉండి ద్వంద్వ మోహేన సుఖ దుఃఖాలనే మోహంలో పడిపోయి, అజ్ఞానంలో పడిపోయి, ఈ ఇచ్ఛా ద్వేషము, ఈ ద్వంద్వాలు సుఖ దుఃఖాలు అనేవి ఇవన్నీ కూడా సర్వభూతాన్ని సమ్మోహం, మొత్తం అందరి ప్రాణులని సమ్మోహనం చేసేస్తే వాళ్ళు. అందుకనే సర్గేయంతి, వాళ్ళు వాటితోనే అంటే ఆ అజ్ఞానంతో, ఆ మోహంతో లేదా ఆ కామక్రోధాలతో పుడుతున్నారు ఓ అర్జున అని చెప్పి 28వ శ్లోకంలో ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. ఏషాం కానీ మరి ఎవరు తెలుసుకుంటారు? అందరూ ఈ కామక్రోధాలతో పుడుతున్నారు, ద్వంద్వాలతో మోహితం అవుతున్నారు, అజ్ఞానంతో పుడుతున్నారు, మోహితం అయిపోతున్నారు, మోహంలో పడిపోతున్నారు. అందుకని వాళ్ళు నన్ను తెలుసుకోలేరు. ఎందుకంటే వాళ్ళు పుట్టకవే అలా పుడతారు కదా. అంటే మరి ఎవరు తెలుసుకుంటారు అంటే ఇలా జన్మలు పుట్టగా పుణ్యకర్మలు చేసిన జనానం, మనుషుల్లో పుణ్యకర్మాణం జనానం ఏషాం, ఎవరి యొక్క పాపమైతే అంతగతం నశించిపోతుందో వాళ్ళు ద్వంద్వమోహ నిర్ముక్త, వాళ్ళు ఈ ద్వంద్వాల వల్ల సుఖ దుఃఖాలు, మానవమానాలు అనే ద్వంద్వాల వల్ల కలిగే ఆ దుఃఖం నుంచి అజ్ఞానం నుంచి విడవబడతారు. వాళ్ళు దృఢమైన వ్రతనిష్ట గలవాళ్ళే, దృఢమైన సంకల్పంతో మాం భజంతే, నన్ను భజిస్తున్నారు. ఎవరైతే భక్తులయ్యారో ఆ భక్తులు దృఢ సంకల్పంతో మాకు ఈ పరమాత్మ తప్ప ఇంకేమీ అక్కర్లేదు, మాకు ఆ మానవమానాలు లేవు, కామక్రోధాలు లేవు, మాకు ఇంకేది అక్కర్లేదు అని అనేవాళ్ళు నన్ను భజిస్తున్నారు. వాళ్ళు భజిస్తే ఏమవుతుంది అని అంటే 29వ శ్లోకంలో చెప్పారు, జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతియే తే బ్రహ్మ తద్విదు కృత్స్న మధ్యాత్మం కర్మ చాఖిలం. ఎంతో చక్కగా చెప్పారు. ఎవరైతే జరామరణ మోక్షాయ, జర నుంచి, జర అంటే వృద్ధాప్యము, మరణము అనే దుఃఖాల నుంచి మోక్షం కోసం, విముక్తి కోసం ఆశ్రిత్య, నన్ను ఆశ్రయించి ప్రయత్నిస్తారో అలాంటి వాళ్ళు కృత్స్నం అధ్యాత్మం, ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం అంతా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ తత్వాన్ని, అధ్యాత్మం కృష్ణం మొత్తం
పరమాత్మ తత్వాన్ని అఖిలం కర్మచ, అలాగే ఇక్కడ జరుగుతున్న మొత్తం సమస్త కర్మని అంతా కూడా ఆ బ్రహ్మస్వరూపంగా తెలుసుకుంటారు. మొత్తం సృష్టి మొత్తం అంతా బ్రహ్మత్వమే, దైవత్వమే నిండి ఉంది, నేనే ఉన్నాను అని తెలుసుకుంటారు. సమస్తానికి నేనే స్వరూపము, బ్రహ్మస్వరూపంగా తెలుసుకుంటారు అని 30వ శ్లోకంలో సాధిభూతాది దైవం మాం సాధి యజ్ఞంచ ఏ విదుహు ప్రయాణకాలేపి చమాంతే విదుర్యుక్త చేతస. దానికి ఇలాంటి వాళ్ళకి ఏమవుతుంది అంటే, వాళ్ళు ప్రయాణకాలేపి, ఆఖరికి మరణించే సమయంలో కూడా, ప్రయాణకాలం అని ఉపయోగిస్తారు పరమాత్మ. మరణం అనే మాటని ఇంక ఇప్పుడు ఉపయోగించలేం, మరణం చాలా తక్కువ. ప్రయాణకాలం, ఈ ప్రయాణం అయిపోతున్నప్పుడు కూడా సాధారణంగా మనిషి మరణిస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, అయ్యో నా వాళ్ళు, నా ఇల్లు, నా ఆస్తులు, నా బంధాలు, ఇవన్నీ అని అనిపిస్తుంటుంది, ఆ ఇంద్రియాలతో ఉన్న కనెక్షన్స్ అన్నీ. కానీ అప్పుడు కూడా మాంతే, నన్నే తలుచుకుంటుంటారు వాళ్ళు. యుక్త చేత సహా, చాలా మనోనిగ్రహం కలవాళ్ళై మాం విధు, నన్ను తెలుసుకుంటారు వాళ్ళు. అంటే ఎవరు నన్ను ఏమని తెలుసుకుంటారంటే, ఎవరైతే నన్ను సాధిభూతాది దైవం, అధిభూతంలో భూత అధిదైవతల్లో ఉన్నవాడిగా, సాధి యజ్ఞంచ, అది యజ్ఞంతో కూడిన వాడిగా తెలుసుకుంటారు. నేనే యజ్ఞాన్ని, నేనే ఈ ఆధ్యాత్మ తత్వాన్ని అని తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు వాళ్ళ మరణ సమయం వచ్చినప్పుడు కూడా ఇంకేమీ ఆలోచించకుండా నన్ను గురించే ఆలోచిస్తారు అని పరమాత్మ చెప్పారు. మరణ సమయంలో, ప్రయాణ కాలంలో పరమాత్మను గురించి ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళ పాపకర్మలన్నీ, గత జన్మల బంధాలన్నీ విడిపోయి వాళ్ళు పరమాత్మలో ఐక్యమైపోతారు. ఇంకా వాళ్ళకి వేరే మళ్ళా జన్మ అనేది ఉండదు అని ఈ 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలో పరమాత్మ తెలియజేశారు. జై శ్రీకృష్ణ.